नित्य कल्याणोत्सव लीला गुण विभव माहात्म्य संकीर्तना स्तोत्रमयी शरणागतुलु कैमोट्पै निराकार चिन्मयी कैवल्याश्रममयी चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये अंतर्ज्योतिनि दर्शिंपा कोटि दीपमयि ज्वलिंपगा स्वायंभुवैन ज्योतिर्मयलिंग प्रज्ञानमन्ता पंचाक्षरी पंचप्रणवमयी छिद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये कार्तीकमंदु गंगाधरुनाकभिषेक बिल्वार्चना भस्मदीपधूप हार तुलसेवा हर नाम में सर्व पुण्यदम मुक्तिदम सद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये भवनासन निराश्रया निराधार निःशब्दमयी विश्वेश जगदीश्वर परमेश्वरानुसंधान नादमयी सर्वशून्यमयी निष्कलयैन चिन्मयी कैवल्याश्रममयी चलाचल बोधयै रमणीयमाये रमणीयमाये आकाश दीपमंटू మ్రోక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయీ कैवल्याश्रममयी चलाचल बोधयै रमणीयमाये 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 इति सद्गुरु विरचित
श्रीकैवल्याश्रमपञ्चकं सम्पूर्णम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం అండి. హరి 93వ శ్లోకం అండి. పాషండినః పాపరతాః నాస్తికా భేదబుద్ధయః స్త్రీలంపటా దురాచారాః కృతఘ్నా బకవృత్తయః कर्मभ्रष्टाः क्षमानष्टाः निन्द्यतर्कैश्च वादिनः
కామినః క్రోధినశ్చైవ హింసాశ్చండాः శఠాస్తథా జ్ఞానలుప్తా న కర్తవ్యా మహాపాపాస్తథా ప్రియే ఏభ్యో భిన్నో గురుః సేవ్యా ఏకభక్త్యా విచార్య చ. తాత్పర్యం. మూడు ఉపదేశాలను కలిపి చదువుకోవాలి, మూడు కలిపి అర్థం చేసుకోవాలి. మానవుల గురించి ఎంత బాగా చెప్పిన వాడు ఎవరు? మనుషులందరూ భూమండలం మీద ఉన్న 800 కోట్ల మంది మానవుల గురించి బాగా చెప్పాడు ఈ మూడు. జననం నుంచి మరణం దాకా ఎలా ఉంటాడు మానవుడు, ఏ సందర్భాలలో ఏ రీతులలో మానవుడు ప్రవర్తిస్తాడో, ఎప్పుడెప్పుడు గురువు అవసరం, ఈ రెండు సందర్భాలను మానవ జీవితం గురించి సూటిగా చెప్పినటువంటి ఉపదేశం. చదవండి తాత్పర్యము. ఓ పార్వతి, వేదోక్తాచారములు లేని వారును, పాపమందే ఆసక్తులగు వారును, నాస్తికులను, జీవేశ్వర భేదజ్ఞానము గలవారును, స్త్రీలోలురును, దురాచారులను, కృతఘ్నులను, కొక్కెర వలనే మోసము చేసేడి వారును, వేదోక్త కర్మ లేని వారును, ఓర్పు లేని వారును, నింద్యములైన న్యాయములతో వాదించెడి వారును, కాముకులను, క్రోధము గలవారును, పరహింసయందు కఠినముగా నుండెడి వారును, దుర్మార్గులను, జ్ఞానహీనులను, గొప్ప పాపములను చేసిన వారును అగు గురువులను పరిత్యజించి, ఇటువంటి వారందరికీ వేరైన సద్గురువును ముఖ్యమైన పూజ్యానురాగములతో విచారించి ఏకాంత భక్తితో సేవించవలయును. వీళ్ళందరికీ కూడా గురువు ఉంటాడు. మనవరు ఎవ్వరు ఇలా ఉండాలని అనుకోరు, కానీ వారి వారి జీవితాలలో ఇలాంటి సందర్భాలు వారి వారి వాసనా బలం ప్రభావం చేతగా, సంస్కార బలం ప్రభావం చేతగా జరిగేటటువంటి పరిస్థితులు ఉండే అవకాశం. అలాగే ఆయా రకాల జీవనం కలిగిన వారందరికీ ఆయా జీవనం జీవించే గురువులు కూడా లభించేవారు. ముఖ్యమైన విషయం ఏమంటే ఇదేమిటండి, ఇలాంటి వాటిలో కూడా గురువులు ఉంటారు. అక్కడ చెప్పినవన్నీ మన సత్సంగ సభ్యుల్లో ఎవరైనా ఆచరిస్తారా అంటే ఎవరు ఆచరించారు. అక్కడ చదివిన ఎవరు ఆచరించేవాడు సత్సంగానికి ఎందుకు వస్తాడు? అవి ఆచరించే వాళ్ళు ఎవరు సత్సంగానికి రారు. కాబట్టి సత్సంగం వలన, సదాచారం వలన, సద్గ్రంథ పఠనం వలన, సద్గురువుని ఆశ్రయించడం వలన, సల్లక్షణాలను కలిగి ఉండటం వలన ఏమి ప్రయోజనం అని అడిగామనుకోండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు, చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే మా ఆవిడ ఎప్పటి నుంచో చదువుతున్నాడు, మా ఆవిడ ఎప్పటి నుంచో సత్సంగాలకు వెళ్తుంది, మా ఆవిడ ఎప్పటి నుంచో సద్గురువులు వేడ తిరుగుతూ ఉంటుంది. ఏమిటారంటే ఆవిడకి గురువులు వాళ్ళు ఎవడో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూసినా అక్కడో గురువున్నాడు, ఎక్కడో గురువున్నాడు, అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఆ యాత్రకు పోతుంది, ఈ యాత్రకు పోతుంది, ఆ పుస్తకం ఉంటుంది, ఈ పుస్తకం ఉంటుంది అని చెప్పేటటువంటి మహానుభావులు మన ఇళ్లలోనే ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్పవచ్చట, ఏమంటే వీటి వల్ల మీకు ఏం ప్రయోజనం వచ్చింది అని అడిగారు. ఆ సత్సంగాల వల్ల కానీ, ఆ సద్గ్రంథ పఠనం వల్ల కానీ, ఆ సదాచారం వల్ల కానీ, ఆ సద్గురు సేవనం వల్ల కానీ, ఆ సల్లక్షణాలతో జీవించడం వల్ల కానీ ఏమిటి ప్రయోజనం? సూటిగా చెప్పాడు సదాశివుడు. ఇన్ని అవలక్షణాలు దూరం అయిపోయి, ఇవన్నీ అవలక్షణాలే. ఈ అవలక్షణాలన్నీ దూరం అయిపోతాయి ఆ 5 సత్ యొక్క సంగత్వం వలన. సత్సంగత్వం, సద్గ్రంథ పఠనం, సదాచారం,
సద్గురు సేవ, సల్లక్షణ శోభితం. ఈ 5 సత్సంగం వెళ్తున్నానన్న ప్రతి ఒక్కరిలో స్పష్టంగా ఉండాలి. ఏమంటే మీరు సత్సంగాలు చేస్తారా? వెళ్తాను. సత్సంగం అంటే ఒకరు చెప్తే 10 మంది వింటాం కదా. 10 మంది కలిసి సత్యం గురించి విచారించు, అసద్భావాన్ని దూరంచు. అంతేగాని ఒకరెవరో వారికి తోచినట్లుగా చెప్పుకుపోవడం, మిగిలిన వారంతా విన్నారో వినలేదు పురాణ శ్రవణంలాగా జరిగిపోవు. చిన్నప్పుడు పురాణ శ్రవణానికి వెళ్తుండేవారు అందరూ కూడా. మీరు పురాణ శ్రవణం ఎక్కడైనా చదువుతుంటే చూడండి, అందరూ 70లు 80లు 90లు ఉన్న వాళ్ళే వెళ్తారు. 70లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరో పురాణ శ్రవణానికి వెళ్ళరండి. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోదు. పురాణం వల్ల ఏం ప్రయోజనం, పుట్టిటి పురాణాలు వెంట వల్ల ఏం ప్రయోజనం అంటారు. ఈ 70 తర్వాత వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారయ్యా, వాడు ఎంత బాగా చెప్పారో పురాణం అని ఓ సర్టిఫికేట్ ఇస్తారు. ఓ ఫలమో పుష్పమో ఇస్తారు. ఇస్తే పుణ్యం వస్తుంది. వెళ్ళిన దేవాలయంలో ఏదో కానుక వేస్తారు వారి శక్తి అనుసారం, అలాగూ పుణ్యం వస్తుంది. తీర్థ ప్రసాదాలు సేవిస్తారు, అలాగూ పుణ్యం వస్తుంది. ప్రదక్షిణలు చేస్తారు, అలాగూ పుణ్యం వస్తుంది. చాలా తక్కువ పుణ్యం, చాలా తక్కువ స్థాయి పుణ్యం. ఈ పుణ్యం చాలదు. పైసా 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 కూడబెట్టేటండి, రోజుకొక పైసా కూడబెట్టేటండి వాడి జీవితం మొత్తం మీద. ఓ 100 ఏళ్ళు జీవించాడు అనుకున్నాం. 100 ఏళ్ళు అంటే ఎంత? 365 పక్కన 2 సున్నాలు అంతే కదా. 365 ఇంటూ 12 ఇంటూ 12 ఒక సంవత్సరం కదా. 365 రోజులు ఓ సంవత్సరం అయిపోయింది. 100 ఏళ్ళు అంటే పక్కన 2 సున్నాలు. ఎంత వచ్చింది? 3 లక్షల ఎంత? 36,500. మరి 36,500 పైసలతో ఏమిటి చేద్దాం ఆలోచించాలి. మన పుణ్యం సంపాదించే విధానం కూడా ఇలాగే. దీనితోటి ఈ కాస్త పుణ్యంతో మనం సాధించలేము. అయితే అది ఎటువంటి పని అయ్యా? ఒక బొగ్గులు మోసుకెళ్ళేటటువంటి మసి తట్ట ఉందనుకోండి, అదే మసి తట్టతో మనం నీళ్లు మోసుకెళ్ళాం. తట్ట చివరిలో నీళ్ళే మిగలవు, కానీ ఆ తట్టకున్న మసి అంతా ఖాళీ బాగుపడి. కాబట్టి మానవ జీవితంలో దేవాలయాలు ఎందుకు పెట్టారండి మీరు? అసలు ప్రపంచం అందరినీ మీరు భ్రమలో ముంచేస్తున్నారు. విగ్రహారాధన అనే భ్రమలో ముంచేశారు అని జ్ఞాన మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు అందరూ విమర్శించుతున్నారు. ఇవాళ కాలంలో చూస్తున్నాం. మహర్షులు ఏది కూడా ఆలోచించకుండా ఏది చేయరు. నాడో త్రేతాయుగం నాడే విగ్రహారాధన ప్రారంభమైంది. మరి ఆనాడే ఎందుకు ప్రారంభించారో రాముడే స్వయంగా ప్రారంభించాడు. రామేశ్వర ప్రతిష్ట రాముడి చేతనే జరిగింది. మరి రామేశ్వరంలో మరి ఈశ్వర ప్రతిష్ట చేశాడు ఆయన. రాముడు అంతటి వాడు ఎందుకు చేశాడు అంటే కృష్ణుడు కూడా ద్వారకలో చేశాడు. ద్వారకాధీశుడు సోమనాథ్ మందిరం కూడా కట్టించాడు. అక్కడ కృష్ణుడు జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించాడు. ఇట్లాగా వాళ్ళందరూ ఎందుకు చేశారు? అత్యంత హీనమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ అతడు కనీసం దేవతా పూజనం అనేటటువంటి పనినైనా చేస్తే ఒక బొగ్గుల తట్టతో నీళ్లు పట్టుకెళ్ళి, ఎట్లా అయితే ఆ బొగ్గులకు అంటినటువంటి మసి ఆ తట్టకు అంటుతుందో ఆ నల్లటి మసి, ఆ నీళ్లు పట్టుకెళ్ళడం ద్వారా ఆ నల్లటి తట్ట బాగుపడుతుంది, శుభ్రపడుతుంది. అలాగే ఎవరైతే సత్సంగాలకు వెళతారు, ఎవరైతే సద్గ్రంథ పఠనం చేస్తారు, ఎవరైతే సదాచారాన్ని పాటిస్తారు, ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారు, ఎవరికైతే సల్లక్షణాలు వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తాయి, వాళ్ళ జీవితంలో నుంచి ఈ ఉపదేశాలలో 3 ఉపదేశాలలో చెప్పినటువంటివి అన్నీ తొలగిపోతాయి. ఇవి తొలగిపోవడమే కాకుండా ఆయా అంశాలలో బోధించేటటువంటి గురువులందరూ కూడా మీ జీవితంలో తప్పు. అటువంటి గురువులు ఒకవేళ మీకు ఎదురైనా
మీరు వాళ్ళ చేత ఆకర్షింపబడరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది కనబడతారు. కనబడితే మరి వాళ్ళందరితో మనం సహజీవనం చేస్తున్నామా? చేయడం లేదు కదా. ఎందుకు చేయడం లేదు? ఎవరితో సహజీవనం చేస్తే మనకి ఉత్తమ గతి కలుగుతుందో, ఉత్తమమైన జీవనం కలుగుతుంది, ఉత్తమమైన లక్షణాలు కలుగుతుంది, ఇటువంటి వాళ్ళతోనే మనం జీవనం జీవిస్తాం. ఇది మానవుని యొక్క ప్రాథమికమైనటువంటి ధర్మం. ఆఖరికి చిన్నపిల్లవాడు కూడా వాడికి ఉత్తమ గతి లభించని చోట నిలబడడు, వెళ్ళడక్కడికి. ఎందుకని అంటే వాడికి అర్థమైపోతుంది. ఒకళ్ళు ఎత్తుకోగానే పెద్ద పెట్టి ఈడుస్తుంది, ఒకటి ఎత్తుకోగానే కిలకిలాలం. వీడి దగ్గర నవమని వాడి దగ్గర ఏడవమని ఆ పిల్లాడికి ఎవరు చెప్పారు? అంటే ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడు, ఈ ఎత్తుకున్న ఆయన లోపల ఉన్న సూక్ష్మ శరీరం జీవుడు, వీళ్ళిద్దరి మధ్య సంస్కారయుతమైనటువంటి అనుకూల వ్యతిరేక సంస్కార సంయోగ వియోగాలు రెపపాటులో జరిగిపోగానే ఆ పిల్లవాడు పెద్ద పెట్టి నేడుస్తుంది. వ్యతిరేక సంస్కారం రాగానే పెద్ద పెట్టి నేడుస్తుంది. అనుకూల సంస్కారం వాడు ఎత్తుకోగానే హాయిగా కిలకిల. ఒకప్పుడు తల్లి తండ్రి దగ్గర కూడా ఇదే సమస్య కూడా రావచ్చు. ఆ పిల్లవాడు తల్లి ఎత్తుకుంటే బాగానే ఉంటాడు, తండ్రి ఎత్తుకోగానే ఏడుస్తుంది. లేదా తండ్రి ఎత్తుకుంటే బాగుంటాడు, తల్లి ఎత్తుకోగానే ఏడుస్తుంది. అలా కూడా ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఆ పుట్టినటువంటి శిశువు ఆ తల్లి తండ్రి కారణంగానే పుట్టి ఉండవచ్చు, కానీ తప్పక అనుకూల సంస్కారమే కలిగి ఉండాలన్న నియమం లేదు. సత్యాన్ని మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం గ్రహించవచ్చు. తల్లిని జాగ్రత్తగా ఆ నవమాసాలు గనక మనం గమనిస్తే ఆ తల్లిలో వచ్చే మార్పులన్నీ కూడా ఆ పుట్టబోయే శిశువు అనుకూల సంస్కారాలతో వస్తాడా, వ్యతిరేక సంస్కారాలతో వస్తాడా నిర్ణయం చేసి. అందుకని పూర్వం ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ చుట్టుపక్కల పెద్దలందరూ ఆవిడ్ని సూక్ష్మంగా పరిశీలన చేస్తూ గమనిస్తూ ఉండేవారు. ఇప్పుడంటే ఎవరి బ్రతుకు వారు జీవించేస్తున్నారు కాబట్టి ఎవరి సహాయం వారికి అక్కర్లేదు. సరే, స్థూల జీవితమే జీవిస్తున్నారు వారు. అందువలన సూక్ష్మమైనటువంటి వికాసం. ఈ 3 ఉపదేశాలని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎక్కడెక్కడ మానవుడు ఎలా తప్పుదారిన పడుతుంది. సాధారణంగా మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, రజోగుణం తమో గుణాలను విడిచిపెట్టాలి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ రజోగుణం తమో గుణంలోనే ఉంటాయి. పాషండిన మొదటి లక్షణం. పాషండ అంటే అర్థం ఏమిటి అంటే నిరీశ్వరవాదం. ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు ఎవరయ్యా? నేనే గ్రేట్, నేనే గొప్ప, ఈశ్వరుడు కంటే నేనే గొప్ప. ఏదో సినిమాలో ఉంటుంది, నాగభూషణం అంటాడు, ఈ దేవుడయ్యా, నేను తలుపులు తెరవాలి, నేనే తలుపులు తెరవాలి, నేనే దీపం వెలిగించాలి, నేనే ప్రసాదం పెట్టాలి, అన్ని నేను నైవేద్యం పెడితే తప్ప ఏమీ తెరలేని దేవుడు కూడా అంత అసమర్థ దేవుడే దేవుడయ్యా. ఇలాంటి ఆలోచనలన్నీ పాషండిన, ధర్మ మార్గాన్ని తప్పి ఆలోచించటం, జ్ఞాన మార్గాన్ని తప్పి ఆలోచించటం. మనం ఎటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలో కూడా మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కనుక మీకు ఎవరైనా కనబడితే వాళ్ళ సన్నిధానంలో నుంచి సాధ్యమైనంత త్వరగా తప్పుకోండి. వీలుంటే వాళ్ళ సన్నిధానానికి వెళ్లకుండా ఉంటారు, అవాయిడ్ దెమ్. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. వాళ్ళ స్థానం దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు. ఉంటే వాడిది నీకు, నీది వాడికి ఎక్కుతుంది. నీది వాడికి ఎక్కినా ఎక్కకపోయినా నీ సల్లక్షణాలు వాడి దుర్లక్షణాలు మాత్రం నీకు వస్తాయి, తప్పదు. ఎందుకనయ్యా అంటే బొగ్గును చేతితో పట్టుకున్నావు అనుకోండి, చేతికి మసి అంటగా మానదు. చూసుకోలేదు అనుకోండి, ఆ మసి చెయ్యి మొహం మీద రాసుకుంటే మొహానికి కూడా అంటగా. కాబట్టి జాగ్రత్తగా యోగరతో వా భోగరతో వా సంగరతో వా అని మోహమద్దరంలో మనుషులు కేటగిరీలుగా విభజించారు. మానవుడు సంగరతే ఉంటాడా,
భోగరతే ఉంటాడా, యోగరతే ఉంటాడా, దాని యొక్క స్థితిని బట్టి వాటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ మనిషితో వ్యవహరించాలన్నా వాడు భోగరతుడా, సంగరతుడా, యోగరతుడా అని నీవు గుర్తించగలిగేటటువంటి శక్తి ఉండాలి. ఎవరితో వ్యవహరిస్తే ఆ రకమైనటువంటి సాంగత్య దోషం కలుగుతుంది. కాబట్టి అటువంటి సాంగత్య దోషాన్ని మొదట్లోనే నివారించాలి. అభ్యాసం అయ్యి వాళ్ళ యొక్క సాంగత్య దోషం వల్ల నీవు పతనం అయ్యేదాకా వాళ్ళతో కలిసి ఉండకూడదు. అది కఠినమైనా సరే, ఆఖరికి అది దుఃఖభూయిష్టమైనా సరే, పాపమైనా సరే అంటే అలా చేయలేదు కాబట్టే భీష్ముడు శిక్షించబడ్డాడు అంటాడు పరమాత్మ. ఎందుకని అది పాపం అని తెలుసు ఆయనకి, అది అధర్మం అని తెలుసు ఆయన, కానీ దాని నుంచి దూరంగా జరగలేదు, విడవలేదు. కాబట్టే ఆ రోజున కంపశయ్య మీద పడుకోవలసిన వ్యక్తి ఆయన కర్మానుసారం దాన్ని అనుభవించి రద్దు చేసుకుని తన పునఃస్థానానికి వెళ్ళిపోయాడు, తన పూర్వస్థానానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరి అదంతా మిగిలి ఉంటే, కర్మశేషం మిగిలి ఉంటే ఆ పూర్వస్థితిలో నిలబడడం కూడా. కాబట్టి ఎవరైనా సరే ముక్తి పొందాలనుకున్న వాళ్ళు కర్మశేషం నిశ్శేషంగా రద్దు చేసుకుంటారు. మీ జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు గనక ప్రత్యక్షమైనప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అనేక జన్మల వాసనాలబ్ధమైనటువంటిది మన లోపల ఉండబట్టి అటువంటి వ్యక్తుల సహచర్యం, సహజీవనం మనకు కలిగి, అలాంటి మనుషులే సృష్టిలో మనకి దగ్గరయ్యారు. ఏ కారణం చేతైనా వాళ్ళు మన కుటుంబీకులై ఉండొచ్చు, మన స్నేహితులై ఉండొచ్చు, లేదా మనకు తెలిసిన వారై ఉండవచ్చు, పరిచయస్తులై ఉండవచ్చు, లేదా పనిచేసే చోట సహ ఉద్యోగులై ఉండవచ్చు, లేదా చదువుకునే చోట సహ విద్యార్థులై ఉండవచ్చు. ఏ రూపంలో అయినా సంబంధమైనా కావచ్చు. ఈ లక్షణాలున్న వాళ్ళు గనక మీ జీవితంలో ప్రత్యక్షమయ్యారంటే తప్పక ఆ జన్మార్జితమైనటువంటిది నీకు అనుభవానికి వస్తుంది అని గ్రహించాలి. వెరీ వెరీ అక్కడ జాగరూకుడవై వ్యవహరించాలి. సాధ్యమైనంత తొందరగా వాటిలో నుంచి నువ్వు బయటపడాలి. అందుకు సదా ఈశ్వరుని శరణు వేడాలి, సదా సద్గురుమూర్తిని శరణు వేడాలి. శరణాగతి అనే రక్షణ కవచం ద్వారా వీటిలో నుంచి బయటపడాలి. వెరీ వెరీ ఒక్కొక్క లక్షణం కింద తాత్పర్యంలో చూస్తే మీకు సులభంగా అర్థమైంది. ఒకసారి చూడండి. వేదోక్త ఆచారములు లేనివారు మొట్టమొదట. పాషండిన అంటే ఎవరయ్యా అంటే వేదోక్త ఆచారములు లేనివారు, పాపరతోవా పాపమందే ఆసక్తులైన వారు. పాపం అంటే ఏంటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒక మనసా వాచ కర్మణ ఇతరులను బాధించుటయంతో ఆసక్తి కలిగి ఉండడం పాపము. నాస్తికులను, జీవేశ్వర భేద జ్ఞానము గలవారు అంటే ఆగమ జీవేశ్వర భేద జ్ఞానం కలవారంటే ఎంతమంది ప్రజలు వచ్చేసారు? దాదాపు 90% మంది జ్ఞానాలంతా వచ్చేసారు. అన్ని మతముల వారు జీవేశ్వర భేద జ్ఞానం కలిగిన వారు. అద్వైతం మతం కాదు, అద్వైతం నీ స్వరూపం. జీవేశ్వరైక్య ప్రతిపాదితం అద్వైతం, అది జ్ఞానం, అది స్వరూపం. అక్కడ నీ మతితో పని లేదు, నీ సమ్మతితో అసలు పని లేదు. నీ మతితోనూ నీ సమ్మతితోనూ పని ఉన్నదంతా మతం. అందుకని భగవాన్ సత్యసాయిబాబా వారు ఏమంటారంటే మతులు మంచివైన మతమేమి చెడ్డది, మతములన్నీ చేరి మంచినే బోధించు, మానవత్వమే సర్వులకు మతమాయ. అదంతా దేనికోసం అండి అంటే మానవతా విలువలను కాపాడటానికి. ఏమిటయ్యా మానవతా విలువలు? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
ఈ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను నీకు అందించేది ఏదైతే ఉందో అదే నీ మతం, అదే నీ ఆచరణ. నీ ఆచరణలో ఎప్పుడు ఈ 5 ఉండాలి. సత్యమే మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. శాంతి అనే స్థితిలో నీ అంతఃకరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కదలకుండా ఉండాలి, ఘనీభవించి ఉండాలి. అప్పుడు నీకు ప్రేమ అనే సంగతి తెలుస్తుంది. అప్పటిదాకా ప్రేమ అనేది తెలియదు. వాడికైతే అమనస్క స్థితి కలిగిందో వాడికి తెలుస్తుందట ప్రేమ. వాళ్ళకి తెలియదు. శాంతించిన అంతఃకరణం కలిగిన వాడు, ఎవడైతే ప్రత్యేగాత్మ స్థితి అన్న అనుభవం ఉన్నవాడు, వాడికి తెలుసట ప్రేమ. ఏమిటయ్యా ఈ ప్రేమ? ఆ ప్రేమ అంటే ఏమిటంటే ఆ ప్రేమతో వాడు ఎవరితో అయితే ప్రసంగిస్తాడు, సంబంధంలోకి వస్తాడు, వాడి జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చేస్తుంది, ఉద్ధరణ కలుగుతుంది. ఆ ప్రేమ యొక్క బలం అది. వాడెవరితో ఉన్నప్పటికీ కూడా, అది జంతువులైనా సరే. అందుకని రమణాశ్రమంలో రకరకాల జంతువులు భగవాన్ రమణులను దర్శించడానికి వస్తూ ఉంటాయి. ఓ కోతి వస్తుంది, ఓ కుక్క వస్తుంది. ఇప్పటికీ అక్కడ రమణాశ్రమంలో ఒక కుక్క ఉంటుంది. మనం అందరం వెళ్ళినప్పుడు చాలా భైరవ్ దాని పేరు. మనం అక్కడికి వెళ్ళగానే గిరి ప్రదక్షిణం చేస్తున్నాం అనగానే మనతో పాటే గిరి ప్రదక్షిణం చేసి, మనతో పాటే అరుణాచలేశ్వర ఆలయంలోకి వచ్చి దర్శనం పూర్తి చేసుకుని మళ్ళా రమణాశ్రమంలో ప్రశాంతంగా చెట్టు నీళ్ళు అది అక్కడే ఉంటుంది. దాని డైలీ రొటీన్ అదే. మరి వీళ్ళందరిలో ఆ భైరవుడిని ఆకలి ఎవరు ఇచ్చారు? ఎవరన్నా ఒక్క బిస్కెట్ అన్నా పెట్టారు ఆ గిరి ప్రదక్షిణం మొత్తం అంటే? మనం ఏం పెట్టలేదు. కానీ మనతో పాటే తిరుగుతుంది అది. ఎలా? ఈశ్వర, అది ప్రేమ. ఆ ప్రేమకి శిశువులేమిటి, పశువులేమిటి, జీవులేమిటి, దేవతలు. ఆ ప్రేమకి సర్వము లొంగవలసింది. ఎలాగట? అక్కడ ఏ రకమైన అపేక్ష లేదు, నిరపేక్ష స్థితిలో ఉన్నటువంటి ప్రేమ. ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. కనీసం థ్యాంక్స్ ఎవరన్నా చెప్పామా? మాతో పాటు నువ్వు కూడా బాగా తిరిగావమ్మాయి అని ఆ కుక్కకి ఎవరన్నా థ్యాంక్స్ చెప్పారా? అదే మనం చూడండి, మన ఇంట్లో ప్రతిదానికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్, సారీ ఎన్ని చెప్పుకోవాలి. మనతో పాటే కలిసి జీవించే వాళ్ళతో అయినా సరే సారీ 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 అనకపోతే వాడు సంతృప్తి చెందాలి. మనం పెంచే పిల్లలు ఎన్నిసార్లు సారీలు చెప్పాలి? సారీలు చెప్తేనే నువ్వు పేరెంట్, లేకపోతే కావు. ఇలా జీవితం అంతా మరి ఇప్పుడు ఇదేం ప్రేమ అండి బాబు అంటే? ఇది అపేక్షలతో కూడిన సాపేక్షమైనటువంటి ప్రేమ. మానవ జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే క్షమించమని అడిగేటటువంటి దశ లేనటువంటి జీవితం. అది ఉత్తమమైన జీవితం. సత్య ధర్మ శాంతి ప్రేమ, వాడికి మాత్రమే చాతనైనది అహింస. అందుకని అహింస పరమో ధర్మ. చాలా మంది అహింసని తీసుకొచ్చి ముందు పెడదాము, అది వీక్. సత్యధర్మ శాంతి ప్రేమలు ఎవరికైతే తెలుసో, దైవీ ప్రేమ ఎవరికైతే అనుభవంలో ఉందో, నిరపేక్షంగా ఒక వ్యక్తిని దివ్యానందం వైపు లేవనెత్తడానికి తన సర్వశక్తులను ఎవడైతే ఒడ్డుతాడు, తను మన ధన ప్రాణములను సర్వస్వాన్ని కేవలము ఆ దైవీ స్థితిలో నిలబెట్టడం కొరకు గురువు ఎప్పుడైతే తనను తాను త్యాగం చేసుకుంటాడు, పరిత్యాగం. అందుకే భగవాన్ అవతార మెహర్ బాబా వారు సప్త సత్యములు చెప్పినప్పుడు ఈ ప్రేమని చిట్ట చివర పెట్టారు. మొదటి పెట్టుకోదు, సప్త సత్యములు అంటారు. ఎందుకంటే ఆ దైవీ ప్రేమ చాలా విశేషం. ఒక్కసారి ప్రేమ అనేటటువంటి స్థితి, ప్రేమాగ్ని అనేటటువంటి స్థితి కలిగినట్లయితే ఆ ప్రేమాగ్నిలో సర్వము దగ్ధమైపోతాయి. అందుకని గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఆయన దగ్గర నుంచి ఏమీ అపేక్షించడు. పరబ్రహ్మానికి ఏం కావాలండి? ఆయనకే ఒక్కరు.
కానీ మరి ఈ ఏ లక్షణాలైతే ఇప్పుడు ఇక్కడ ఏకరువు పెడుతున్నాడో సదాశివుడు, మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం ద్వారా చూసుకోవాలి. చూసుకొని ఆ స్వాధ్యాయశీలత కలిగినటువంటి వాళ్ళు ఈ లక్షణాలన్నింటినీ ఏరి పారవేయాలి. దీనికి ఉదాహరణ, మనం ఏదో బట్ట ఆరేయాల్సి వచ్చింది ఎక్కడో బయట. ఏం చేసాం, అక్కడెక్కడో పల్లేరుకాయలు ఉండిపోయినాయి గడ్డిలో, బట్ట ఆరేసేసాం. ఈ పల్లేరుకాయలన్నీ అందులో కూర్చున్నాయి. ఆ బట్ట అయితే ఎండిపోయింది, కానీ వాటి నిండా పల్లేరుకాయలు. ఇప్పుడు దాన్ని ధరించడం ఎట్లాగా? ఇట్లా మానవ జీవితం జీవించేటప్పుడు రకరకాలైన పల్లేరుకాయలన్నీ మన జీవితంలో వచ్చేసాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా ఏరి తీసవదలగాలి, లేకపోతే మనకే గుచ్చుకుంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళనే బాధిస్తాయి. మానవ జీవితంలో ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ కష్టాలన్నిటికీ ఈ లక్షణాలే కారణం. ఈ లక్షణాలు ఎవరి అంతరంగంలో అయితే ఉంటాయో అది నిద్రాణంగా ఉండవచ్చు, లేదా చేతనమై ఉండవచ్చు. నిద్రాణంగా ఉన్నా అవి తప్పక బాధిస్తాయి, లేదా చైతన్యశీలమై ఉన్నా తప్పక బాధిస్తాయి. దుఃఖం, కష్టం కలగక తప్పదు. కాబట్టి ఈ లక్షణాలను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. బియ్యాన్ని ఎట్లా అయితే బాగా గాలిస్తామో అట్లా గాలించాలి. ఏ కొద్దిపాటి ఉన్నా కూడా తప్పక మహావృక్షమై నిన్ను పొంగదీస్తుంది. కాబట్టి జీవేశ్వర అభేద స్థితి ఉండాలి, కానీ భేద జ్ఞానం. జీవేశ్వరులు వేరు వేరు, అది అనాత్మ. జీవేశ్వరులు ఒక్కటే, అది ఆత్మ. వెరీ వెరీ స్త్రీలోలు, ఇదో పెద్ద చిక్కు. రామకృష్ణ బోధామృతంలో పరమహంస పోషిస్తూ ఉంటే ఈ లోపల అక్కడ ఎవరో వస్తారు, వినటానికి వస్తారు. వినటానికి వస్తే ఈ వినేవాళ్ళందరూ డింగని తలకాయ అడుగుతారు. మీకు పాఠం చెబుతున్న గురువు గారి మీద దృష్టి ఉండాలి, లేదంటే సమాజ నిష్టలో ఉండాలి. అసలు మీకు బహిర్ముఖంగా మీకు ఏం లేదు. ఎవరు వస్తే మీకు, ఎవరు వెళితే మీకు అని పరమహంస వెంటనే అందరినీ మందలిస్తారు, గ్రహింపుంటారు. మనందరం రకరకాల వ్రతాలు, పాదుకా పూజలు వగేరాలు చేస్తున్నారు, చూస్తూ ఉంటారు. ఒక పక్క పాదుకా పూజ కూర్చుంటారు. అక్కడ ఎవరో రావాల్సిన వాళ్ళు ఇక రాలేదనుకోండి, వచ్చేవాళ్ళు వస్తారు, హాజరయ్యేవాళ్ళు హాజరవుతారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. చేసేవాళ్ళు ఎలా ఉండాలి? తదేక ధ్యానంలో ఉంటారు, తదేక దృష్టితో ఉంటారు. సద్గురువు మీద నుంచి దృష్టి మరలిపోతే అప్పుడు అది ఏ పూజ అవుతుంది, ఎట్లా అవుతుంది? కాబట్టి ఎప్పుడు దృష్టిని ఏకాగ్రమనర్చుకోవడమే పూజ అంటే. పూర్వ జన్మ పాపములను తొలగించినది ఏదో అదే పూజ. అది మరి ఏకాగ్రత లేకుండా ఎలా వీలవుతుంది? మా ఇంట్లో నేను ఎప్పుడో కానీ చెయ్యం. అసలు ఏనాడైనా చేసామనుకోండి, ఇక మనకి అసలు ప్రపంచం ఎలా ఉందో మనకి తెలియదు. ఒక అభిషేకమో, ఒక పూజో, ఒక వ్రతమో చేసామంటే 100కి 100 పాళ్ళు 1000 మార్కులు రావాల్సిందే, కదిలే ప్రసక్తి లేదు. అలాగా మనం ఉన్నప్పుడే ఆ దేవతల్ని మనం ఆహ్వానించగలం, ఆ దేవతా స్థితిని మనం అనుభవించగలం, ఆ ద్వైత స్థితిని అనుభవించగలం. పాదుకా పూజలు చేసేవారందరూ సాక్షాత్తు మొదట చదువుతున్నారు ఆశాంశనం, సాక్షాత్తు మీ ఇంటికి భగవాన్ సత్సాయి బాబా వారు, స్వామి నిర్భయానందలు, సాయి మంజునాథ స్వామి వారు మీ ఇంటికి ప్రత్యక్షంగా వస్తే ఎలా మీరు అనుభవాన్ని పొందుతారో అలాంటి అనుగ్రహాన్ని, అనుభవాన్ని పొంది ఐహిక పారమార్థిక పరిణతిని సాధించాలి అని కూడా క్లియర్గా లక్ష్యం కూడా మొదట్లోనే చదివి చెప్తున్నారు. కానీ ఆ పూజ పర్యంతం అయ్యేంత వరకు చూస్తూ ఉంటాం, ప్రతిరోజు చూస్తాం. ఆ చేసే వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంది? సన్నిధానంలోనే నువ్వు సమాధి స్థితిని పొందలేకపోతే, ఆ సమాధి స్థితిలో నుంచి మేల్కొనలేకపోతే ఎక్కడో దూరంగా వెళ్ళి ఎలా పొందలేవు. ఇవన్నీ దేని కొరకయ్యా? నువ్వు ఆత్మానుభవం పొందడానికి మార్గములు.
కాబట్టి చాలా జాగ్రత్తగా పరిణామం పొందాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. గురు పూజ అంటే అంతకంటే విశేషమైన ప్రయోగం, విశేషమైన సాధన వేరేది లేదు. అన్నిటికంటే ఆఖరి సాధన గురు పూజ అంతే. దాని తర్వాత ఇంకేం పూజలు లేవండి. మిగిలినవన్నీ దానికంటే కింది స్థాయి పూజలు. ఎన్ని దేవతా పూజలు చెప్పినా ఎన్ని చెప్పినా అవన్నీ గురు పూజ కంటే కిందవే. గురు భక్తి కంటే మిగిలిన భక్తులన్నీ కిందవే. స్వయంగా స్వరూప జ్ఞానమును అందించేటటువంటిది గురు పూజ మాత్రమే, గురు భక్తి మాత్రమే, సద్గురు శరణాగతి మాత్రమే, సద్గురు కృప మాత్రమే. స్వరూప జ్ఞానం పొందాలి అంటే తప్పక ఈ ఊడి తీరవలసిందే. మరి అటువంటి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? స్థితిలో ఉండాలి. సువర్ణ అవకాశం వచ్చింది. ఏ పరిస్థితిలో ఈ సద్గురు పాదుకా పూజ పూర్తయ్యేలోపు నేను ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉన్నతమైన ఆశయంతో చేయాలి. ఆ స్థితిలో ఉండి చేయాలి. ఆ సర్వస్వ శరణాగతిలో ఉండి చేయాలి. నీకు అభేదం అనేటటువంటి నిర్ణయం పొందేటటువంటి ఉన్నతమైన అవకాశం. కొంతమంది రోజు పాపం శ్రమ కోర్చి అన్ని చోట్లకి వెళుతున్నారు. మంచిదే, అన్ని చోట్లకి వెళ్ళారన్నది ప్రశ్న కాదక్కడ. మీ హాజరు ఎవరు నోట్ చేసుకుంటారు? మీరు వెళ్ళినప్పుడు అన్నిసార్లు ఆ పాదుకా పూజలో పాల్గొన్నారు, చేస్తున్నారు, ఆ స్థితిని అనుభవిస్తున్నారా? చాలా చాలా ముఖ్యం. ఒకసారి చేసావా, 100 సార్లు చేసావా, చేయించావా అన్నది ప్రశ్న కాదు. జీవేశ్వర జగద్భావములు పోయి నీవు బ్రహ్మభావంలో నిక్షిప్తమైనవా? నీ బుద్ధి ఆత్మభావంలో లయమైందా లేదా? ఇది చాలా చాలా ముఖ్యం. ఆ దృష్టితో చూడమంటున్నారు. లేకపోతే వ్యావహారికమైపోతుంది. అభేద స్థితి బదులు భేద స్థితి. అంతా బాగానే జరుగుతున్నాయండి అంటాం. అంతా బాగానే జరగడం ఓకే, సామూహికం, క్వాంటిటీ. వాట్ అబౌట్ క్వాలిటీ? దీని ద్వారా మనం ఏది సాధించాలని అనుకున్నాం, ఏ లక్ష్యాన్ని పొందాలనుకున్నాం, అది పొందామా? నిత్యం ఈశ్వరారాధన, నిత్యం సద్గురు పూజ, నిత్యం ఈశ్వర భక్తి, నిత్యం సద్గురు భక్తి, నిత్యం ఈశ్వర కృప, నిత్యం సద్గురు కృప, నిత్యం జీవేశ్వరైక్య అనుసంధానం, నిత్యం సచ్చిష్య సద్గురు ఐక్య అనుసంధానం. కదా మానవ జీవితాన్ని కడతేర్చగలిగే ఉపాయం. ఆ దృష్టితో చూడాలి. తర్వాత సర్వం గురుముఖాల్లబ్ధం సఫలం పాపనాశనం యద్యదాత్మహితం. ఆగండి. పైన ఇక్కడ ఒక చిన్న విషయం వదిలేసాము. అక్కడ ఒక ఉపమానం చెప్పారండి. పైకి వెళ్ళండి. పైన 3 ఉపదేశాల్లో వెళితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ఒకరితో పోల్చారు. బకవృత్తయ్య, బకవృత్తయ్య. బకము అంటే కొక్కెర, కొంగ. ఒక కొంగ కూడా తపస్సు చేస్తాడ, ధ్యానం చేస్తాడ. చెరువులో నిలబడి, లేదా నదిలో నిలబడి, లేదా నీళ్లలో నిలబడి. అది కూడా చేసే ధ్యానం లాంటిదేనట ఈ సాధనలన్నీ. చేప లభించేంత వరకే దాని ధ్యానం. చేప లభించగానే మళ్ళా బాధ్యత. తన స్వీయ వృత్తి, స్వభావ జనిత వృత్తితో అది జీవిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు రోజు చేసేటటువంటి సాధనలను బక వృత్తితో చేయకూడదు. ఎవరిని వారు మోసం చేసుకోవడం, పక్కవాడిని మోసం చేయడం ఎంత సమస్య, ఎవరిని వాడు మోసం చేసుకోవడం అంతకంటే పెద్ద సమస్య. ఓ ముసుగు వేసుకోవడం లే ప్రయోజనం. లోకులు ఎరుగకున్న లోకేశ్వరుడు ఎరుగడా. నీ హృదయంలోనే స్థిర నివాసం ఉన్నటువంటి పరమాత్మను నీవెలా మోసం చేయగలుగుతావు? నీవెలా మభ్యపెట్టగలుగుతావు? నీవెలా ఏమార్చగలుగుతావు? నీ స్వభావ జనిత సంస్కార విశేషం అంతా వాడికి తెలియదు. వాడేగా నీకు ఉత్తరదాయిత్వం, ఉత్తర జన్మను అనుగ్రహించేవాడు నీ హృదయంలోనే ఉన్నాడు.
మరి వాడి దగ్గర ఏం దాచగలుగుతాం? కాసేపు కోపం లేనట్టు నటించవచ్చు, కాసేపు కోరిక లేనట్టు నటించవచ్చు, కాసేపు ఏదో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గ జయము కలిగినట్టు నటించవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఇది బకవృత్తి అని బయటపడింది. మరి అప్పుడేం చేయలేవుగా. మృత్యుదేవత ముంగిట నిలబడనాడు ఈ అరిషడ్వర్గ జయం చాలా అవసరం. ఆనాడు ఈ బకవృత్తి పంచి మనోబుద్ధి రూపమైనటువంటి వ్యవహారాలు ఏవి ఆనాడు పంచి ఇంద్రియాలు నిస్సహాయములైపోతాయి, ఇంద్రియ జ్ఞానం నిస్సహాయం అయిపోతుంది, అశక్తమైపోతుంది. ఆసక్తులన్నీ ఆనాడు పెట్టరేగిపోతాయి, బలవత్తరమైపోతాయి. ఆసక్తి ఎంత బలవత్తరం అయిపోతుందయ్యా, ఉత్తర ఉపాధికి లోపల ప్రవేశించేంత వరకు నిన్నది పరిగెట్టిస్తుంది, నిలబడనివ్వదు. మరి ఆనాడు నీకు నిర్విశేషం, నిర్వికారం, నిర్విషయం అనేటటువంటి మనసుకి ఈ 3 లక్షణాలు రావాలట. నిర్విశేషం, నిర్వికారం, నిర్విషయం. అప్పుడు కదా నిస్సంకల్పం. ఆ తర్వాత పెట్టే నిస్సంకల్పం. ఆ నిస్సంకల్పం తర్వాతే నిర్వికల్పం. వెరీ వెరీ కాబట్టి ఎప్పటికైనా మానవుడు సరి అయినటువంటి జీవనం ద్వారా మృత్యుదేవత ముంగిట నిలచే లోపల తప్పక సాధించవలసిన 5 లక్షణాలు: నిర్విశేషం, నిర్వికారం, నిర్విషయం, నిర్వికల్పం, నిస్సంకల్పం. ఈ 5 స్థితులను స్పష్టంగా అనుభూతమనర్చుకోవాలి. వాడే జ్ఞాని, వాడే ఆత్మనిష్ఠుడు, వాడే బ్రహ్మనిష్ఠుడు. అటువంటి జ్ఞానం లేకుండా పై మాటలతో బకవృత్తి మోసం చేసుకుంటున్నాడు. గుడికి వెళ్తాడు, అది పెద్ద నామాలు పెడతాడు, బయటకు వస్తాడు, అన్ని తుడిచేస్తాడు. ఏమైందయ్యా? గుడిలోకి వెళ్ళేటప్పుడు ఈశ్వర ఈశ్వర, శివ శివ, గోవింద గోవింద అంటాడు. ఇలా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ భగవన్నామం పైకి చెప్పాలంటే సిగ్గుగా భావిస్తుంది. అందుకని భగవాన్ సత్సాయిబాబా వారు నగర సంకీర్తన అని ఒక విధానాన్ని పెట్టారు. దానికి మనం ప్రత్యామ్నాయం కనుక్కున్నాం. ఎక్కడ చేస్తారయ్యా నగర సంకీర్తన అంటే ఆ 4 మాడ వీధులలో ఆ ప్రశాంత నిలయం ఆలయం చుట్టూ తిరుగుతారు. ప్రయోజనం ఏముంది? నీలో ఉన్నటువంటి దేహాభిమాన త్యాగం కోసం పెట్టారు. భగవన్నామం చెప్తూ రోజు ఏ మార్గాలలో నువ్వు సంచరిస్తూ ఉంటావో వేరు వేరు పాత్రలలో ఆయా చోట్లంతటా భగవన్నామం బిగ్గరగా చెబుతూ నువ్వు ఎప్పుడైతే సంచరిస్తావో అప్పుడు నిన్ను చూసేవారంతా కూడా ఈశ్వర స్వరూపుడు అవుతారు. నీవీశ్వర స్వరూపుడు అవుతావు, వాళ్ళతో ఈశ్వర స్వరూపుడుగా వ్యవహరిస్తావు. అది భగవన్నామ స్మరణలో ఉన్న విశేషం. అసలు బయటికి భజన పాడాలి, భగవన్నామం పాడాలంటేనే నామోషి. ఎవరు పాడరు. తిరుమల వీధుల్లో పూర్వం తిరుపతి కింద నుంచే, రైల్వే స్టేషన్ దగ్గర నుంచే భగవన్నామస్మరణతో పైకి ఎక్కేవారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణ కనపడేది. మరి కాలాంతరంలో బంగారు వాకిలి దాటిన తర్వాత గోవిందా అని అనటం లేదని మైక్లో చెప్పేసి, భక్తులు ఎవరు అంటం లేదని చివరికి మైక్లో చెప్పేది అసలు. ఇలాగా మనం మర్యాదస్తుల వల్ల నటిస్తున్నాం, మంచివాళ్లుగా జీవిస్తున్నాం. కాబట్టి మర్యాదస్తుడుగా ఉంటే ప్రయోజనం, మంచివాడుగా జీవించాలి, శుద్ధ సాత్వికుడై జీవించాలి, శుద్ధాత్మ స్వరూపుడై జీవించాలి, శుద్ధ చైతన్య స్వరూపుడై జీవించాలి. ఆ శుద్ధత్వం చాలా చాలా ముఖ్యం. సర్వకాల సర్వావస్థలలో నీవు ఎప్పుడు పరిశుద్ధ, అప్పుడు ప్రభు. బైబిల్ కూడా అదే అంటుంది, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ. ఆ పరిశుద్ధుడు, నేను శుద్ధుడను అనేటటువంటి అహంకారాన్ని వివర్జించాడు ఆయన పరిశుద్ధుడు. నేను పూర్ణుడను అనేటటువంటి అహాన్ని విడిచిపెట్టాడట, అది పరిపూర్ణం. గుర్తుపెట్టుకోవాలి. ఆ పరి అనేటటువంటి ఉపసర్గ ఎక్కడెక్కడైతే వేస్తాము
దాని ముందు ఉన్నటువంటి ఆహాన్ని విడిచిపెట్టామని అర్థం. కాబట్టి ఆ దృష్టితో ఈ లక్షణాలను బాగా పరిశోధించి బకవృత్తిలో ఉండకుండా ముక్త స్థితిలో ఉండాలి. తర్వాత సర్వం గురుముఖాల్లబ్ధం సఫలం పాపనాశనం యద్యదాత్మహితం వస్తు తత్తద్ద్రవ్యం న వంచయేత్. తాత్పర్యం: గురుముఖము అనగా గురువాక్యము ద్వారా పొందబడి సఫలమై పాపనాశమగు ఆత్మసహితమైన సమస్త పదార్థమేదేదియో ఆయా పదార్థములను అలక్ష్యము చేయకూడదు. అట్లే సర్వము గురుకృప వల్లనే తనకు లభించినది. గురుమూర్తికి అర్పించకుండా దేనిని అనుభవించరాదు. ముఖ్యముగా తనకిష్టమగు సమస్తము గురువునికి అర్పించి ప్రసాద రూపముగా తాను అనుభవించవలెను. అట్లర్పింపబడిన సమస్తము మహాపవిత్రము, పాపనాశనకరమును, జ్ఞానహేతుకమును అయి ఉన్నది. జాగ్రత్తగా ఇందులో వాచ్యార్థంగా చూస్తే ఏమనిపిస్తుంది? నీ గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి. ఇప్పుడు గురువు గారికి తీసుకెళ్ళి గులాబ్ జామ్ పెట్టి తర్వాత వచ్చాను. నీకు పట్టు చీరలు ఇష్టం అనుకోండి. గురువు గారికి పట్టు చీరలు కట్టబెట్టి నువ్వు పట్టు చీరలు కట్టుకోవాలి. ఆ దృష్టితో చెప్పలేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భావన. అందరు ఇదే చేస్తున్నారు. ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఏదో రకరకాలుగా ఏదో శాలువాలు కప్పాలి, దండలు వేయాలి, వస్త్రాలు పెట్టాలి, ఏదో రకరకాల పదార్థాలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ గురువుకు వీటితో ఏం పని అని ప్రశ్న వేసుకోవాలి. ఈ సూచనలో గొప్ప లక్షణం ఉందండి. ఏది నీకు అత్యంత ప్రియమో అది గురువుకి సమర్పించాలి, తర్వాత స్వీకరించాలి, ప్రసాదంగా స్వీకరించాలి. ఈశ్వరుడే గురువు, గురువు ఈశ్వరుడే, ఇద్దరికి అభేదం. ఏది నీకు అత్యంత ప్రియం? వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ అహమే నీకు అత్యంత ప్రియం, దాన్ని సమర్పించాలి. మనం ఏం చేస్తున్నాం? గురువు గారికి చెంత చిగురు పప్పు ఇష్టమట ఎవడో చెప్తాడు, అయిపోయింది. అమెరికాలో ఇప్పుడు చెంత చిగురు ఎక్కడ చేశారు వాడు? అది సాధ్యమయ్యే అంశం కాదు. చెంత చిగురు కోసం నానా తిప్పలు పడి నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా అందరూ ముందే ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తున్నారు. ఏమంటే గురువు గారు ఏం తింటారండి, గురువు గారు ఎలా ఉంటారండి, గురువు గారికి ఏం పెట్టమంటారండి, గురువు గారికి ఏం ఇష్టం అండి. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏం పోయింది? వాచ్యార్థం. గారికి ఇష్టాలతో పని. కానీ ఇక్కడ సద్గురుమూర్తి అయినటువంటి సదాశివుడు ఏం చెప్తున్నాడు? నీకు అత్యంత ప్రియమైనది అన్నీ కూడా సర్వ సమర్పణ భావం కలిగి ఉండాలి, సర్వస్వ శరణాగతి భావం కలిగి ఉండాలి. ఆ సర్వార్పణ భావం వలనది మహాపవిత్రమైంది. నిన్ను నీవే పరిత్యజించిన నాడు నువ్వు లేవు కదా, నువ్వు లేకపోవడమే అత్యంత పవిత్రం, మహాపవిత్రం. నువ్వు ఉన్నంతకాలం అది అపవిత్రం. అహం యొక్క స్పర్శ కలిగిందా అది అపవిత్రం. చూడండి, ఈశ్వర నైర్మాలిన్యం అన్నిటికంటే మహాపవిత్రం అంటాం. ఎందుకని? నైర్మాలిన్యం తీసేసిన తర్వాత ఏమండి ఈ బిల్వదళాలు ఎవరేశారు నిన్న, ఏమండి ఈ పూలు ఎవరు అలంకారం పెట్టారు అని అడుగుతారా? దండలు వేసేశారు, ఇవాళ పూజ అయిపోయింది, మర్నాడు తీసేసాం. ఏమంటే ఈ పూలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ తోటలో నుంచి తెచ్చారు, ఎవరు పోసారు, ఎవరు కట్టారు, ఎవరు అలంకారం చేశారు అనే కర్త గురించి ఎవరైనా అడిగారా? శరణైర్మాలిన్యం కళ్ళకు అద్దుకున్నాడు, హాయిగా ప్రసాదంగా స్వీకరించారు. ఎవరు తయారు చేశారు సంబంధం లేదు, ఎవరు తెచ్చారు సంబంధం లేదు, ఎవరు అలంకరించారు సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. అందువలన మానవ జీవితం అంతా కూడా ఈశ్వర నైర్మాలిన్యం అని ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే అంశాన్ని వాచ్యార్థంగా స్వీకరించి గురువు భోజనం చేస్తుంటే గురువురుచిష్టం తీసుకుపోయేవాడు బోర్డు మంది కనుకుంటారు అనేక ఆశ్రమాలు. ఆయన ఏమిటో బాబు ఆయనకు టిఫిన్ పట్టిస్తారంట, ఏదో ఇడ్లీలు గారెలు అందరి కోసం చేస్తారు.
2 ఇడ్లీ 2 గారె పెట్టగానే నలుగురు వచ్చి చేయి దాస్తారు. ఇప్పుడు ఆయన గారె ముక్క ఆ చట్నీలో నుంచి వాళ్ళ చేతిలో పెడతారు. అదేమిటి గురుప్రసాదం. 2 గారెలు ఖాళీ, 2 ఇడ్లీలు ఖాళీ. ఇప్పుడు ఏం చేయాలి? పక్కన ఒకటి 2 బేసన్లు పట్టుకుని నిలబడతారు. లైన్లో ఇడ్లీలు, లైన్లో గారెలు వడ్డిస్తూ ఉంటారు. ఈయన అందరికీ ఇడ్లీలు గారెలు పంచి పెట్టడమే సరిపోతుంది. 1 గంట సేపు ఇది ఒక ఫార్స్. ఏ ప్రయోజనం? ఇదంతా బక్క వృత్తి కదా. ఎవరిని మోసం చేద్దాం? వాటిని ఏం చేద్దాం? దీనివల్ల ఏ ప్రయోజనం? నిష్ప్రయోజనం కదా. ఏంటని ఆహా అని అందరికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది? నేననే ఆహా. అది సర్వసమర్పణ చెయ్యాలి. అది సర్వస్వ శరణాగతి చెయ్యాలి. తనను తాను తెలుసుకోవాలి, తనను తాను పోగొట్టుకోవాలి. అదే మహాపవిత్రం. తానున్నంత వరకు, ఆవరణ ఉన్నంత వరకు విక్షేప దోషం తప్పక. ఆ విక్షేప దోషం ఉన్నంత వరకు మన దోషం తప్ప. మన విక్షేప ఆవరణ దోషాదుల వలన జన్మకు కారణం. కాబట్టి జన్మరాహిత్యం అనేటటువంటి దృష్టి లక్ష్యం కలిగిన వారందరూ తప్పక మల విక్షేప ఆవరణ దోషాదులను నిశ్శేషంగా పోగొట్టుకోవాలి. ప్రతి క్షణం జాగరూకుడై పరిశీలించాలి. ఏ క్షణంలో అయినా సరే ఈ త్రిదోషములు తనలో ఏర్పడుతున్నాయా? అందులో అత్యంత కష్టం ఆవరణ దోషాన్ని నివర్తించడం. అది చాలా చాలా కష్టం. ఒక జ్ఞానాగ్ని వలన మాత్రమే ఆవరణ దోషం నివర్తితం. ఒక ఆత్మ సాక్షాత్కార జ్ఞానం చేత మాత్రమే విక్షేప దోషం నష్టం. ఒక్క సదాచారం ద్వారా మాత్రమే, సద్ధర్మాచరణ ద్వారా మాత్రమే మలదోషం నివర్తితం. ఎందుకు అందరినీ సదాచారం పాటించమంటాం, సద్ధర్మాన్ని ఆచరించమంటాం? ఆ 5 లక్షణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్సంగం, సదాచారం, సద్గ్రంథ పఠనం, సద్గురు ఆశ్రయం, సల్లక్షణ శోభితం. ఈ 5 వలన మలదోషం పూర్ణంగా నివృత్తి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడానికి కావాల్సిన అర్హత లభిస్తుంది. తద్వారా విక్షేప దోషం తొలగిపోతుంది. ఏనాడు నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగితే ఆనాడే నీకు విక్షేప దోషం తొలగిపోతుంది. అప్పటి వరకు తొలగిపోతుంది. ఆత్మనిష్ఠుడైన వాడికి విక్షేపం, నేను జీవుడననే భ్రాంతి కలిగే అవకాశమే. అనాత్మ భ్రాంతి, అసత్య భ్రాంతి, అనిత్య భ్రాంతి లేనేలేదు. దృశ్య భ్రాంతి లేనేలేదు. వాడు సర్వకాలము ద్రష్ట. ఆ ద్రష్ట స్థితి నుంచి దృక్స్థితికి లేవనెట్టబడతాడు సద్గురువు చేత. కాబట్టి ఏ రకమైన భ్రాంతి, భ్రమ, మాయ వాడి జీవితంలో ఉన్నది. వాడిది ఉన్నది ఉన్నట్టు కనబడుతుంది. సద్వస్తు దర్శనం సహజంగా ఉంటుంది. అటువంటి ఆత్మనిష్టలో ఉన్న వాడికి విక్షేప దోషం లేనేది. ఎవడికైతే బ్రహ్మనిష్ట కలిగిందో, సర్వవ్యాపకమైనటువంటి నేనుగా ఉన్నాడు, అఖండ ఎరుకగా ఉన్నాడు, అక్కడ జ్ఞానాగ్ని లభిస్తుంది. ఖండ ఎరుకగా ఉన్నంతకాలం జ్ఞానాగ్ని లభించదు. అఖండ ఎరుక స్థితిలో ఏనాడైతే అతను ఉంటాడో ఆ తుర్యనిష్ట వలన ఆ జ్ఞానాగ్ని లభించి జ్ఞానాగ్నిలో ఆవరణ దోషం నివర్తితమై తుర్యాతీతం ప్రకటితం, తనకు తాను ప్రకటితం. గుర్తుపెట్టుకోవాలి. సూర్యోదయాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? అనంతర తాను ప్రకటితం. అట్లాగే తుర్యానుభవం పూర్తి అయిపోయినటువంటి వాడికి ఆవరణ దోషం నివర్తితమయ్యే క్షణం రాగానే ఆ తుర్యాతీతం ప్రకటితం. అందుకనే మొదలచలము నెరిగించద, విదితముగా లేని ఎరుక వివరించద, కడకు ఎరుక విడిపించద. ఆ విడిపించడం అంటే అర్థం ఏమిటయ్యా? అది స్వయం ప్రకటితం. అది ఎప్పుడూ ఉంది, అన్ని చోట్ల ఉంది. ములుగురుతో సందులే కూడా ఉంది. అది ఎప్పుడూ ప్రకటితం అయ్యే ఉంది. నీకు కనబట్టలేదు. తుర్యాతీత స్థితి జ్ఞానాగ్ని వలన సర్వం దగ్ధమైపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఉన్నదొన్నట్టుగా కనబడి స్వయంగా ప్రకటమైంది. కాబట్టి గురువు సహాయం ఎక్కడ దాకా ఉంటుందయ్యా? ఆవరణ దోషం నివర్తితం అయ్యేంత వరకు సహాయం. గురువుని ఈ రకంగా నీవు మలదోషంలో నుంచి బయటపడడానికి ఉపయోగించుకుంటున్నావా? విక్షేప దోషంలో నుంచి బయటపడడానికి ఉపయోగించుకుంటున్నావా? లేదంటే ఆవరణ దోషం నివర్తితం అవడానికి వినియోగించుకుంటున్నావా? ఆ గురువు కూడా ఆ సత్తా ఉండాలి. విడిపించగలిగే శక్తి ఉండాలి. నీలో వ్యాపించగలిగే శక్తి ఉండాలి.
నిన్ను లేవనెత్తగలిగే శక్తి ఉండాలి. తనను తాను పోగొట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న గురువు నీకు ఏనాడు లభిస్తే ఆనాడు నీకు ఇదంతా సులభ సాధ్యమైపోతుంది. అందుకని పైనేమో 3 ఉపదేశాలలో విడువవలసిన లక్షణాలన్నీ చెప్పి వెంటనే ఆశీర్వచన వాక్యం అంటారు. ఈ ఉపదేశాన్ని ఆశీర్వచన ఉపదేశం అంటారు. విడువవలసిన వాటన్నింటినీ చెప్పగానే భయం వస్తుంది మానవులకు. అయ్యో ఇవన్నీ నేను ఎట్టా పోగొట్టుకోగలుగుతానంటో అని దుఃఖపడాల్సిన పని లేదయ్యా. సర్వం గురుముఖాలబ్ధం. ఏనాడైతే నువ్వు గురువాక్యాన్ని ఆశ్రయించి జీవిస్తావో నీ నోటి ద్వారా నీ స్వభావజనిత వాక్యాలని తొలగిపోయి కేవలం శాస్త్రవాక్యం, కేవలం గురువాక్యం మాత్రమే నీ జీవితానికి ఆధారం అవుతుందో అప్పుడు అది సఫలమవుతుంది. అప్పుడిగా ఇంకా మిగిలినవి ఏం మిగలవు, అన్నీ సహజమైపోతుంది. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైన పదార్థం ఏది? బ్రహ్మ పదార్థమే ఉత్తమమైన పదార్థం. దానిని అలక్ష్యం చేయకూడదు. అది గురుముఖాలబ్ధం. గురువు లేకుండా నీకు బ్రహ్మ పదార్థం లభించదు. బ్రహ్మ పదార్థం అంటే మళ్ళా ఎక్కడికో పూరి వెళ్ళి అదేదో జగన్నాథుడి హృదయం మధ్య లోపల శ్రీకృష్ణుడు హృదయం తీసుకొచ్చి పెట్టారు, అక్కడ బ్రహ్మ పదార్థం ఉందండి అనేటటువంటి పదార్థ సంజనితమైనటువంటి విధానంగా చూడకూడదు. సకల దోష నివర్తితమైనటువంటి త్రిదోషహరమైనటువంటి బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే లభించే నిర్ణయం బ్రహ్మ పదార్థం అని అర్థం. ఏది యథార్థమో అదే పదార్థం. పదము అర్థం గుర్తుపెట్టుకో. పరమ పదమును అందించేది ఏదో అదే బ్రహ్మ పదార్థం. ఆ పరమపద స్థితి స్థిరంగా నిలబడు. ఎవరికైతే బ్రహ్మ పదార్థ నిర్ణయం అయిందో వాడికి పరమపదం తథ్యం, అది యథార్థం. వాడు ఊహాజనితం కాదు, ఎంతసేపు భావనా సంజనితం కాదు. రకరకాల ఊహలు అపోహల్లో కొట్టుకుపోడు వాడు. వాడికి ఏ రకమైన భ్రమలు లేవుగా, వాడికి ఏ రకమైన విక్షేప దోషం లేదు. కాబట్టి అత్యంత పవిత్రమైన పదార్థం ఈ సృష్టిలో ఏదయ్యా? బ్రహ్మమే. అది సార్వదేశికం, అది సార్వకాలికం, అది సార్వజనీనం, అది సర్వసాక్షి. నువ్వు నిద్రపోతున్నా అది మేలుకొరేవు. నీవు ఒకవేళ మృత్యు ఘడియలలో శరీరం పడిపోతున్న బ్రహ్మం ఎప్పుడు ఉన్నది. ఎక్కడి నుంచి పుట్టించిందో అక్కడికే పంపిస్తుంది. నీ శరీరం ఎక్కడ పుట్టిందో అక్కడికే పోతుంది. పంచభూతాల్లో పుట్టింది పంచభూతాల్లో పోతుంది. అది సర్వ జగన్ నియామకు, సర్వభూత నియామకు, సర్వకాల నియామకు. దానికి కర్మ లేదు. కర్మ ప్రభావం చేత నీవు దేహాత్మభావాన్ని సత్యం అనుకోవడం అజ్ఞానం. ఇది కూడా పదార్థ సంజనితమే, కానీ సప్తధాతువులనే పదార్థ సంజనితం. ఏమంటే ఇది బ్రహ్మము కాదంటారా? ఇది కూడా బ్రహ్మమే. ఎవరు కాదన్నారు? శవమైన బ్రహ్మమే. 24 లక్షల దేవరాశుల యొక్క ఉపాధులన్నీ బ్రహ్మమే. ఎందుకని? బ్రహ్మము కానిది అసలు ఈ సృష్టిలో లేనే లేదు. కాబట్టి నువ్వు ఉన్నావనేది సత్యం, బ్రహ్మముగా ఉన్నావనేది సత్యం. ఇది గుర్తుపెట్టుకో. నేను భిన్నముగా ఉన్నాను, అది అసత్యం. అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా సరే ఉన్నది బ్రహ్మముగా ఉంది. ఏమంటే మాయ ఉందా లేదా? వెళ్ళి శంకర భగవత్పాదులను అడిగి బాగా మాయావాదం చెప్తున్నారు కదా, అసలు మాయ ఉందా లేదా మీ లెక్క ప్రకారం? బ్రహ్మముగా ఉన్నది అన్నాడు ఆయన వెంటనే సూటిగా. ఏమిటండి మాయ అంటే బ్రహ్మము కంటే భిన్నమైంది కదా. మాయకున్న లక్షణాలు బ్రహ్మమునకు లేవు కదా. మాయ కంటే బ్రహ్మము కంటే వేరని కదా అర్థం. మరి బ్రహ్మము కంటే వేరైన మాయ ఉన్నదని ఎలా ఒప్పుకుంటారు? అరే బాబు, నువ్వు నిలబడ్డావయ్యా, నీ నీడ పడిందయ్యా. నీ నీడ నీకంటే భిన్నమా అభిన్నమా? అది ఏకకాలంలో అభిన్నము మరియు భిన్నము. మాయకు 2 లక్షణాలు ఉన్నాయి. అది బ్రాహ్మీభూత స్థితి యందు అభిన్నం. అదే త్రిపుటిలోకి దిగి వచ్చేసావు, అప్పుడు భిన్నం. త్రిపుటికి అతీతంగా ఉన్నావు, అప్పుడు అభిన్నం. త్రిపుటికి లోపడ్డావు, అప్పుడు అది భిన్నం.
నీ స్థితిని బట్టి మాయా కార్యం ఉంటుందయ్యా. బ్రహ్మనిష్ఠుడికి మాయా కార్యమే లేదు. ఎందుకని? వాడికి మాయ లేదు కాబట్టి. మాసా మాయ, ఏది లేదు అది మాయ అని వాడికి తెలుసు కాబట్టి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. తల్లి పిల్లవాడిని పెంచేటప్పుడు చెప్తూ ఉంటుంది, ఆయన ఇదిగో నీ తండ్రి. సత్యమే. ఆ పిల్లవాడు తండ్రిని నమ్ముతాడు. నాయన ఇదిగో మీ అన్న నమ్ముతాడు. ఇదిగో ఆ గదిలో పిల్లి ఉంది తెలుసా, గదిలో పిల్లి ఉందా, పిల్లి ఉందని నమ్ముతాడు వాడు, అంతే. ఈ మూడు నమ్మలే. అలాగే పిల్లి ఉందని నమ్ముతాడు. పిల్లి వచ్చి తినే అన్నం ఎత్తి పెరుగు, కాకి వచ్చి ఎత్తి పెరుగు. వాడి జీవితంలో ఎప్పుడు పిల్లి కాకి రావు, ఎత్తుకుపోవు. ఆవిడ ఉంది కదా, ఆవిడ ఉన్నంతసేపు అవి ఎందుకు వస్తాయి? కానీ ఆ పిల్లి వస్తుంది, ఎత్తుకుపోతుంది, కాకి వస్తుంది, ఎత్తుకుపోతుంది అంటే పాపం చిన్నపిల్లవాడు నవ్వేస్తుంది. ఆ మాయ నిన్ను తల్లిగా పెంచుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నమస్తేస్తు ఆవిడ నమస్కారం. ఇప్పుడు మహామాయాస్తు జగజ్జనని, జగత్తుకే తల్లి. నమస్కారం. ఆవిడ సహాయం లేకపోతే నువ్వు తెలుసుకోలేవు కదా. ఏది చీకటో, ఏది వెలుగో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో, ఏది పదార్థమో, ఏది యథార్థమో, ఏది వివేకమో, ఏది అవివేకమో ఒకటి చూపించి మరొకదాన్ని తెలియజెప్తుంది ఆవిడ. అదే ఆవిడ పద్ధతి. ఆవిడ మాటలు నీకు అర్థం కావాలి. అక్కడ ఏమీ లేదని నీకు తెలియాలి. అక్కడ బిల్లు ఉంది అనగానే వీడు అమ్మో అని భయపడిపోయి తల్లి వెనక్కి దాక్కు. ఎంతసేపు దాక్కుంటాడు? పెద్దవాడు అయ్యే వరకు. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ బిల్లు వ్యవహారం పై అక్కడ బిల్లు ఉంది అనగానే నేను వెళ్ళి చూసి వస్తానని లోపలికి ఢిల్లీ. అక్కడ ఏం ఉండదు, ఇక్కడ ఏం లేదంటాడు వాడు వచ్చి బయట. ఇప్పుడు ఆవిడ పిల్లి కథ మార్చేస్తుంది. పిల్లి కథ చెప్పలేదు, ఎందుకంటే ఆ కథ పనిచేయదు. మహామాయా స్వరూపమైనటువంటి జగజ్జనని కూడా ప్రతి జన్మలోనూ మనకు ఒక మనకు పాఠం నేర్పిస్తుంది. ఆవిడ లెక్కలో ఒక జన్మ పెద్ద విషయం కాదు. ఆవిడ ఏం నేర్పుతోందనే సత్యాన్ని మనకు తెలుస్తుంది. తల్లి సర్వదా వందనీయురాలు, సందేహం లేదు. నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సరే తల్లికి నమస్కారం పెట్టాలి. బ్రహ్మజ్ఞానం అంటే అయితే పెట్టాలి. సో వాట్, తల్లికి నమస్కారం పెట్టాలి. మాతృవందనం, సర్వదా మాతృవందనం. ఎందుకని? ఆవిడ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎందుకంటే నీ ఆవరణ అంతా ఆవిడ చేతిలో. ఆవరణే ఆవిడ చేతిలో ఉంటే విక్షేపం మలదోషాలు మరి ఎక్కడ పుట్టినాయి? ఆవరణలో చేయకపోతే. కాబట్టి ఆవరణ దోషం నివర్తితమైన నాడు మాయ నివర్తితమైన. కాబట్టి మాయాతీత పరంజ్యోతి. నువ్వు మూడింటిని దాటాలన్నాయి. తత్వాతీత పరాత్మాహం, మధ్యాతీత పరశివ, మాయాతీత పరంజ్యోతి, అహమేవాహమవ్యయ. అలా నువ్వు ఆ అతీత స్థితిలో ఉండడానికి ఆవిడ సహాయం చేస్తుంది. ఆవిడ సహాయాన్ని దానికోసం కోరు, అనుభవించడానికి కోరమాట, అధిగమించడానికి కోరు. ఇది మనం తెలుసుకోవాలండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు ఆ భోగాన్ని ఇవ్వమ్మ, నాకు ఈ భోగాన్ని ఇవ్వమ్మ, నాకు ఆ అనుభవాన్ని ఇవ్వమ్మ. అసలే మా అమ్మాయి అల్లుడు కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య సయోధ్యతుంటే చూడమ్మా. భోగి ఎంతసేపు అమ్మవారి దగ్గరికి పోయి అంతసేపు భోగం భోగం భోగం. ఏం చేసుకుంటావు భోగం? ప్రతి జన్మలో ఇదే తగాదన నీతోటి. ఈ కథేనా? కథ మారే పని ఏం లేదా అంటుంది అమ్మవారు. వీడేమన్నా కథ మారిస్తే అసలు మార్చడం. కథ బాగుంటేనే కదమ్మా నేను బాగుండేది. మా మనవాడు బాగుండాలి, మా ముని మనవాడు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, నా కుటుంబం అంతా బాగుండాలి. ఇంత ఎందుకయ్యా బాబు, లోకా సమస్త సుఖినో భవంతు మా మాటతో సరిపెట్టుకోవచ్చు కదా అంటుంది అమ్మవారు. లోకం అంతా బాగుంటే నాకేం ప్రయోజనం? నా కుటుంబం బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ ఆయన కూడా బాగుండాలి, ఆయన బాగోపోయినా బాగుండాలి. కాబట్టి అందరినీ కాపాడే జగజ్జనని. ఆవిడ పని ఏమిటి? రక్షణ. రెండవ బాధ్యత ఏమిటి? శిక్షణ.
మాయ రెండు పనులు చేస్తుందయ్యా బాబు, రక్షణ శిక్షణ. ఇప్పుడు ఉన్నదా లేదా? బ్రహ్మముగా ఉన్నది, అభిన్నముగా ఉన్నది, భిన్నం లేదు. సత్యం నీకు బోధపడాలి, అదితే బ్రహ్మజ్ఞానం అంటారు. ఇది వేస్ట్ అన్నడట బ్రహ్మనిష్ఠుడు. ఏమంటే గడ్డి పువ్వు ఎందుకు పనికిరాదండి బాబు, పూజకి పనికిరాదు, దేనికి పనికిరాదు అన్నడట. అయ్యో, గడ్డి పువ్వుకి ఏ పంచభూతాలు, గులాబీ పువ్వు కూడా అదే పంచభూతాలు. కాబట్టి అలాంటి గడ్డి చెట్టు లాంటి తుమ్మి చెట్టుకు పూసే తుమ్మి పూలే ఈశ్వరుడికి మనం పూజ చేస్తాం. గాలి వస్తే ఎగిరిపోతాయి, ఎవరు కొయ్యక, గాలికి ఎగిరిపోయడంత తేలిగ్గా ఉంటాయి తుమ్మి. మరి ఎంతో విలువైన పూలన్నీ తెచ్చి బ్రహ్మకమలాలతో పూజ చేసామని మనకి ఫోటోలు పెడుతుంది. ఏమిటయ్యా బ్రహ్మకమలం? నీ సహస్రారాన్ని అర్పించాలి, నీ ఈశ్వర హంసలను అర్పించాలట. చాలా ముఖ్యమైనది. అందుకని ఉపదేశంలో ఏమంటున్నాడంటే, నీకు అత్యంత ప్రియమైనది ఏదో అది గురువుకి అర్పించి తర్వాత స్వీకరించవాలి. ఈశ్వరహంసలు, నీలో ఈశ్వరీయమైన జ్ఞానం, నీలో దివ్యమైన జ్ఞానం, నీకో దివ్యాత్మ స్వరూపం, నీకో దివ్యమైనటువంటి జీవనం, ఈశ్వరీయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది దివ్యాహం. ఈ దివ్యాహాన్ని గురువుకు బలిగా సమర్పించు, కైంకర్యం చేసుకో. హారతి ఇవ్వడం అంటే ఏమిటయ్యా? ఆ దివ్యాహాన్ని పోగొట్టుకోవాలి. ఆ వెలుగు దివ్యాహం, ఆ హారతి కర్పూరం జీవాత్మ, ఆ వెలుగేమో దివ్యాత్మ. రెండు ఒకేసారి లేకుండా పోయి, కర్పూరము మిగలేదు, ఆ హారతి వెలుగు కూడా మిగలేదు, రెండు ఒకసారి. మేనెరుకలు రెండు విసర్జించబడినాయి, పరబాహ్య దర్శనం. కాబట్టి అత్యంత ప్రియమైనది ఏది నీకు, దాన్ని పరమేశ్వరుడికి, ఆ పరమాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురుమూర్తిగా వారిని భావించి వారికి సమర్పించేసేయి, సర్వార్పణ చెయ్యి. అప్పుడు అది నీకు ప్రసాదంగా వినియోగం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో
जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण हरि ओम. हरि हरिः